నమస్తే అండి. శ్రీ సాయి డెవలపర్స్ అండి, మీ శ్రీనివాస్ని. ఈరోజు ఒక మంచి రెంటల్ ప్రాపర్టీని విజయవాడ సిటీలో మీకు మంచి ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ఒక మంచి రెంటల్ ప్రాపర్టీని మేము ముందుకు తీసుకొచ్చాం. ఈ యొక్క హౌస్ పూర్తి వివరాలు తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ సొంత ఇంటికి అలా నెరవేర్చుకోండి. ఇది మనకి విజయవాడ సిటీలో ఉన్నటువంటి ఒక మంచి ప్రైమ్ ఏరియా అండి. ఈ ఏరియాలో గల మనకి ఒక ఓల్డ్ హౌసు, అంటే మనకి 109 గజాల్లో కట్టినటువంటి ఒక ఓల్డ్ హౌసు, 10 సంవత్సరాలు సుమారు ఓల్డ్ హౌస్ని మేము ముందుకు తీసుకొచ్చాం. ఇది మనకి మంచి రెంటల్ ప్రాపర్టీ అండి. 109 గజాల్లో కట్టినటువంటి ఈస్ట్ ఫేస్ కలిగిన ఈ హౌసు మనకి 20,000 రూపాయలు అద్దెలు వస్తాయండి. ఇక్కడ మనకి ఇంటి ముందు 20 అడుగుల రోడ్డు ఉంది. ఇది 24-41 కొలతలతో ఉన్నటువంటి ఈ 109 గజాల ఓల్డ్ హౌసు స్థలం రేటుకే మనకి సేల్కి పెట్టారండి. ఇది మనకి G+1 పెంట్ హౌస్గా ఉన్నటువంటి ఈ యొక్క హౌసు గ్రౌండ్ పోర్షను, అలాగే ఫస్ట్ ఫ్లోర్ పోర్షను మరియు పెంట్ హౌసు, G+1 మరియు పెంట్ హౌస్ ఉన్నటువంటి ఈ యొక్క హౌసు 20,000 అద్దెలు వస్తాయండి. ప్రతి నెల 20,000 అద్దెలు వచ్చే ఈ యొక్క హౌస్ మనకు 109 గజాల్లో ఈస్ట్ ఫేస్ తోటి ఉంటుంది. ఇక్కడ మంచి ప్రైమ్ ఏరియా అండి. ఇది అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉన్నటువంటి ఆంధ్రప్రభ కాలనీ. ఇది ఈ యొక్క ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి స్థలం ల్యాండ్ కాస్టే గజం మనకి 55-60,000 రూపాయలు ఉంటుంది. ఇక్కడ మనకి ఈ హౌసు 20,000 రెంట్లో వచ్చేటువంటి 109 గజాల ఈస్ట్ ఫేసు G+1 పెంట్ హౌసు మనకి ఇక్కడ 76 లక్షల రూపాయలు చెప్తున్నారండి. రేటు నెగోషియబుల్, మాట్లాడుకోవచ్చు. ఇది 10 ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి. ఇక్కడ అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉన్నటువంటి మనకి ఆంధ్రప్రభ కాలనీలో ఉన్నటువంటి ఒక హౌసు సేల్కు ఉంది. ఇది ఓల్డ్ హౌస్ అండి. తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి. మీకు నచ్చినట్లయితే మంచి రెంటల్ ప్రాపర్టీ అండి. ఇది కొంచెం చిన్న చిన్న రిపేర్లు చేసుకుంటే ఇంకో 10 ఇయర్స్ ఉండేటువంటి హౌసు, చాలా స్ట్రాంగ్గా గట్టిగా కట్టిన హౌస్ అండి. ఈ యొక్క హౌస్ మీరు తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి. మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇలాంటి రెంటల్ హౌస్ కోసం, లో బడ్జెట్లో ఉన్నటువంటి ఈ యొక్క హౌస్ కోసం ఒకసారి